విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో మన ఆఫీస్ కి ఎక్కువగా ఏం కాల్స్ వస్తున్నాయంటే భార్యాభర్తల గురించే వస్తున్నాయి. మా ఆయనతో నాకు సరిగ్గా ఉండట్లేదండి, హ్యాపీగా ఉండట్లేదు, ఏదైనా రెమెడీ ఉందా? లేకపోతే మగవాళ్ళకు కూడా ఇట్లనే, మా ఆవిడ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇంట్లో బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీతో సరిగ్గా ఉండలేకపోతున్నాను. ఎక్కువగా కొంతమంది అయితే విడిపోదాం అనుకుంటున్నాము, పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము, ఫ్యూచర్ గురించి. అన్ని కాల్స్ 90% ఇదే కాల్స్ వస్తున్నాయి గురుగారు. నిజంగా పెళ్లి అవని వాళ్ళకి ఇవి ఉంటే పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. అయితే ఇది వరకు కాలంలో చాలా హ్యాపీగా ఉండేవారు భార్య భర్తలు. రాను 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 అంటే బంధానికి విలువ తగ్గిపోతుందో లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ చాలా తొందరగా విడిపోతున్నారు. కలిసి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఉండట్లేదు. 90% ఎవరో 10% ఉండొచ్చు. కానీ భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి గురువు గారు? ఎలాంటి ఇబ్బందులు లేకుండా. విడిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఆలోచిస్తున్నారు విడిపోవడానికి కూడా చాలా మంది, అడ్జస్ట్ అవుతున్నారు. కానీ అలా లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు. కలిసి ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఏం చేయమంటారు? అంటే ప్రశ్న చాలా చిన్నది కానీ సమాధానం చాలా పెద్దది. నిజంగా అంటే ఈ జనరేషన్ లో, ఈ కలియుగంలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే గనక ఒక సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఓడలాగా ఉంటుంది. అది ఎప్పుడు ప్రయాణం ఇస్తుందో, ఎప్పుడు సునామీ వచ్చి మునిగిపోతుందో ఎలాగైతే తెలియదో వాతావరణంలో, అలాగే సంసారం అనేటటువంటి సాగరంలో ఎప్పుడు హ్యాపీగా ఉంటారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు గొడవలు పడతారో, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు అవుతాయో, ఎప్పుడు ఏ సమాధానం వస్తుందో అని చెప్పి చాలా మంది, అంటే వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు నిజంగా వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఎమోషనల్ కూడా ఎవ్రీడే నా ఫోన్ లో దాదాపుగా ఒక ఎవ్రీడే ఒక 10 నుంచి 15 కాల్స్ అవే వస్తాయి. ఏంటి గురువు గారు, మా ఆయన గారు నన్ను సరిగ్గా పెళ్ళైనప్పుడు చాలా బాగున్నారండి, పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సరిగ్గా చూసుకోవడం లేదు, వేరే అమ్మాయి వ్యామోహంలో పడిపోయాడు, వేరే అమ్మాయితో చాలా రిలేషన్స్ పెట్టుకుంటున్నాడు, ఆ అమ్మాయి నాకంటే ఎక్కువ అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇలా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే కుటుంబాన్ని పట్టించుకోలేక భార్య అంటే చీటికి మాటికి చిరాకు పడిపోవడము. అంటే ఇన్ని రోజులు అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం కూడా సడన్ గా చేంజ్ అయిపోవడము, ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే మన దరిద్రానికి ఈ కలియుగంలో అనేక రకాలుగా భార్యాభర్తల యొక్క రిలేషన్ తెలియకపోవడం ఒక చాలా ఇబ్బంది. అంటే కాలానుగుణంగా, అంటే మనకు ఉన్నటువంటి వేదానుసారం ప్రకారము, మనకున్నటువంటి జ్యోతిష ప్రకారం, మనకున్నటువంటి ఆచారం, వ్యవహార సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా భార్యాభర్తల గురించి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. ఎన్నో మంచి మంచి సందేశాత్మకమైనటువంటి పురాణాలను కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆధునిక యుగంలో ఒకటి పోతే ఇంకోటి, అంటే ఆప్షన్స్ ని వెతుక్కునేటటువంటి దౌర్భాగ్యం కలిగింది. ఇప్పుడు ఆప్షన్ చేసుకునే ముందు కూడా బాగాలేకపోతే ఆప్షన్ ఉందిలే. అసలు విడాకులు అనే పదం శాస్త్రంలో ఉందా గురుగారు? శాస్త్రంలో చావుకి కూడా మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకు మంత్రాలు లేవు. అంటే పదమే లేదు, విడాకులనే పదమే లేదు, అసలు ఆ మాట అనేటటువంటిదే లేదు. కాకపోతే అంటే మన శాస్త్రం కూడా ఎంత గొప్పది చూడండి, చావుకు కూడా మంత్రాలు చెప్పింది కానీ విడాకులకు మంత్రాలు చెప్పలేదు. అంటే విడిపోవడానికి మంత్రం అనేటటువంటిది లేదు. కానీ ఎందుకు అని అంటే చావు కంటే భయంకరమైనటువంటిది విడిపోవడము అని అర్థము. కాబట్టి అలాంటి విధానము శాస్త్రంలో లేదు, అసలు ఎక్కడా కూడా లేదు. కానీ ఈ కలియుగంలో విడిపోవడం అనేటటువంటి అతి సాధారణంగా మారిపోయింది. బ్రేకప్, లేదా నువ్వు అక్కడ నేను ఇక్కడ, మళ్ళీ అది కూడా సెలబ్రేట్. ఈ చాలా అంటే ఇప్పుడు ఇక్కడ మనం పెద్దవాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడి వరకు ఎవరైనా సరే వాళ్ళకి ఏంటి అంటే గనక ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పొజిషన్ లో ఇది కాకపోతే ఇంకోట్లే, నా మాట వినట్లేదు అంటే కారణాలు చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ ఉండవు, చిన్న కారణాలే. కొన్ని పెద్ద కారణాల వల్ల కూడా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి వ్యక్తిగత విషయాల ద్వారా కానీ లేదా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా, అది వేరే విషయం. అంటే కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన
విడిపోవాలి అనే ఆలోచన ఎప్పుడు రావాలి అని అంటే గనక నిజంగా ఇతనితో నాకు జీవితంలో కష్టం ఏర్పడుతుంది, నన్ను తప్ప అందరినీ కూడా ఇతడు బాగా చూసుకుంటున్నాడు, నన్ను తప్ప ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రియారిటీ ఇస్తున్నాడు, లేదు అందరితో బాగానే ఉంటాడు, నాతో వచ్చేసరికి గొడవలు పడుతున్నాడు, ఇక ఇతనితో నాకు బంధం ముడిపడదు అనుకున్నటువంటి సమయంలో దానికి ఒప్పందపూర్వకంగా వాళ్ళ మధ్యలో అండర్స్టాండ్తో విడిపోతే ఏం కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎలా మారి అంటే నాకు వచ్చినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దాదాపుగా ఒక అమ్మాయి దాదాపుగా మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఏదో అభిప్రాయ భేదాలు వచ్చేసేసి అతనితో విడిపోయిన తర్వాత నష్టపరిహారంగా కొంచెం కాంపన్సేషన్ ఏదో అంటారు అది తీసుకొని ఆమె ఆయనంతటా ఆయన ఉన్నారు. అలా ఆ అమ్మాయి ప్రతిసారి కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలి, కాంపన్సేషన్ తీసుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇలాగే ఆమె జీవితం దాదాపుగా 7 పెళ్లిళ్ళు చేసుకుంది ఆమె. నాకు మొన్న రీసెంట్లీ వచ్చింది కాల్, 7 పెళ్లిళ్ళు చేసుకొని ఏమమ్మా నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటావా, డబ్బులు సంపాదిస్తున్నావు ఏంటమ్మా అని అడిగితే, లేదు గురుగారు నాకు ఎవ్వరూ సరిపోవడం లేదు. పెళ్లి కూడా ఒక రకంగా బిజినెస్ 100% బిజినెస్ గా మారిపోయిందమ్మా. ఇంకా ఇది చాలా తక్కువ, ఇంకా జనరేషన్ చాలా ఉంది ముందర, ఇంకా ఈ జనరేషన్లో చూడలేనటువంటి అన్నీ కూడా చూస్తాం. అంటే 7 పెళ్లిళ్ళు చేసుకొని నువ్వు డబ్బులు అలా సంపాదించుకుంటూ డబ్బులు తీసుకుంటుంది, అవి ఖర్చు అయిపోయినాయా, నెక్స్ట్ వెంటనే మళ్ళీ వేరే పెళ్లి గురించి ఆలోచించాలి, మళ్ళీ అమ్మ నాకు పెళ్లి కావట్లేదు గురువుగారు అంటే ఆమె జాతకంలో చూస్తే అమ్మ నీకు ఇదివరకే పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి కదా, మళ్ళీ ఏంటమ్మా ఇప్పుడు పెళ్లి కావాలి అని అంటున్నావు అని అంటే కనుక, లేదు గురువు నాకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నన్ను బాగా చూసుకోవడం లేదు, ప్రతి ఒక్కరు నన్ను ఏదో రకంగా అనుమానపడుతున్నారు, నన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే కనుక, మరి ఏం చేసావు, ఇంతమందిని చేసుకున్నావు కదా ఏం సాధించావు అని అంటే కనుక, నాకు వచ్చేవారు ఎవరు కూడా బాగా రావట్లేదు, ఇక నువ్వు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత సన్యాసం తీసుకోవడం చాలా ఉత్తమం అమ్మా, హ్యాపీగా సన్యాసం తీసుకో, నువ్వు ఇలా పెళ్లిళ్ళు చేసుకోవాలి, కాంపన్సేషన్ తీసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ పెళ్లి, ఇవన్నీ ఆమె జాతకం చూస్తే పరమ నీచంగా ఉంది జాతకం. కాబట్టి ఇలా జనరేషన్లో చాలా మట్టుకు చెప్తారు. నిజంగా చెప్తున్నాను, విడాకులు అనేటటువంటి పదము చావు కంటే ఘోరమైనటువంటి పదము, అది జీవితంలో రానివ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. అలా వచ్చి నేను ఒకటే చెప్తాను, భార్యాభర్తలు కలవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, దానికి అనేక ప్రయోగాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి, యజ్ఞ విధానాలు ఉన్నాయి, తంత్ర ప్రయోగాది క్రతువులు ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మం కూడా కలవడానికి అనేక మార్గాలు సూచించారు, కానీ విడిపోవడానికి ఏ మార్గం సూచించలేదు. ఎందుకు అంటే కలవడానికి మార్గాలు సూచించినటువంటి దానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, దానికి వశ ప్రయోగము అనేటటువంటిది ఉంటుంది, లేదా మానసిక ప్రయోగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అలాగే ఆకర్షణ ప్రయోగము అనేటటువంటిది ఒకటి, ఇలా అనేక రకాల ప్రయోగాలు అనేటటువంటి మన సనాతన ధర్మంలో తంత్రశాస్త్ర విధిలో తంత్ర గ్రంథంలో చెప్పడం జరిగింది. భార్యాభర్తలు గనక నిజంగా అంటే చిన్న కారణాల వల్ల విడిపోతున్నాము అని అనుకునేటటువంటి వాళ్ళు, లేదా చాలా మందికి భర్త మీద ప్రేమ ఉంటుంది, భార్య మీద ప్రేమ ఉంటుంది, కానీ 3వ వ్యక్తి తమ జీవితంలో వచ్చి చాడీలు చెప్తారు చూసారా, అది అలా కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా అంతెందుకమ్మా, అయిన కుటుంబ సభ్యుల ద్వారానే విడిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే అయిన వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోయి ఇది వీళ్ళిద్దరిని విడదీద్దాము, కొంతమంది అదే పని కింద కూడా పెట్టుకుంటారు, అదే పని వాళ్ళకి, అంటే మనుషులు పడకపోతే వాళ్ళ మాట విన్నారనుకోండి, వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు, చాలా మంచిగా కనిపిస్తారు. ఏదైనా రివర్స్ జరిగింది, అది నా మాట వినట్లేదు, వీళ్ళు ఎట్లానే విడగొట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇలా అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అవి కేవలము 3వ వ్యక్తి ఎవరి జీవితంలోనైతే వస్తాడో అప్పుడు ఆ కాపురం 100% విడిపోవడానికి దారితీస్తుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు భార్య, అందుకే జీవితంలో 2 విషయాల జోలికి ఎవ్వరూ కూడా రాకూడదు. ఒకటి కుటుంబం జోలికి, 2 తను సంపాదించేటటువంటి పైస జోలికి ఎవరూ కూడా రాకూడదు. ఒకవేళ తను సంపాదించే డబ్బు జోలికి వచ్చారా, ఆ డబ్బు ఎప్పటికీ కూడా చేతిలో నిలవదు. అలాగే తమ కుటుంబంలో ఏదైనా గొడవలు అవుతున్నాయి, వీళ్ళకి నచ్చ చెప్దాము, వీళ్ళ దగ్గర పంచాయతీకి వెళదాము అని ఎవరైనా ఈ జీవితంలో పంచాయతీ అంటే కుటుంబ భార్యాభర్తల పంచాయతీలు పెట్టారా, దానికంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. కష్టమో నష్టమో భార్యాభర్తలకు ఇబ్బంది వచ్చింది, మీరిద్దరే సాల్వ్ చేసుకోవాలి. 3వ వ్యక్తిని గనక మీరు రాణించారా, మీ జీవితం 100% విడిపోవాల్సిందే. అది అప్పటి వరకు మాత్రమే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ మూమెంట్ లో ఆయన అలా చెప్పారు కదా, నువ్వు ఇలా ఉన్నావు, ఆయన ఇలా చెప్పారు, అందుకే 3వ వ్యక్తి సలహా జీవితంలో తీసుకోవద్దు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరికి ప్రాబ్లం మీరిద్దరు ఒక రూమ్ లో కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా విడిపోదామంటే మీరిద్దరు అనుకునే విడిపోండి తప్ప 3వ వ్యక్తిని జీవితంలో రానివ్వద్దు అని నా సలహా. ఒకవేళ విడిపోకూడదు
అని అనుకుంటే గనక దానికి శాస్త్రంలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి వాళ్ళ యొక్క ప్రాబ్లంని పట్టుకొని, వాళ్ళ యొక్క జాతకాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సభాముఖంగా మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జాతకమునందు గ్రహ దోషాలున్న ముఖ్యంగా విడిపోవడానికి గురుగారు ఒక డౌట్ నాకు, కొన్ని జాతకాల్లో ఇట్లాంటివి అనేది ఉంటుందా? 100% జాతకంలో ఇప్పుడు చూసిన గొడవలు, జాతకంలో కుజదోషం ఉన్న, లగ్నంలో రాహువు గాని కేతువు గాని ఉన్న, లగ్నంలో రాహు కేతులు ఉంటే 100% వాళ్ళ వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు విడిపోక తప్పదు వాళ్ళు. ఎందుకంటే లగ్నంలో రాహు కేతువులు గనక సంచరిస్తూ ఉన్నట్టయితే అది 7వ స్థానంలోకి వచ్చేసరికి, అంటే 7వ స్థానం కళత్ర స్థానం, అంటే భార్యాభర్తల యొక్క స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ 7వ స్థానం అనేటటువంటిది వైవాహిక జీవితానికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకోటి శాస్త్రంలో కూడా ఎలా చెప్పారు అంటే కూడా గ్రహ సంచారం అంటే జాతకం ఎలా చూడాలి అంటే గనక కృతయుగంలో అంటే దేవతలు సంచరించేటటువంటి యుగంలో గురుగ్రహాన్ని అలాగే శుక్రగ్రహాన్ని ఈ రెండుని ఆధారంగా చేసుకుని జాతకాన్ని చెప్పేటటువంటి వారు. త్రేతాయుగం వచ్చేసరికి గురు శుక్రుడు ఆ రెండిటితో పాటుగా త్రేతాయుగంలో రవి చంద్రులు ఈ రెండుటి యొక్క ఆధారంగా జాతకాలు చెప్పేటటువంటి వారు, అంటే జ్యోతిషము చెప్పేటటువంటి కారణాలు ఉండేవి. అలాగే ద్వాపర యుగంలోకి వచ్చేసరికి శని కుజుడి యొక్క సంచారంతో జాతకాలు చెప్పేవారు. ఎన్నయ్యాయి? త్రేతాయుగంలో శుక్రుడు గురువు 2 గ్రహాలు అయ్యాయి. కృతయుగంలో, త్రేతాయుగంలో మళ్ళీ రవి చంద్రులు మళ్ళీ 2 గ్రహాలు, 4 గ్రహాలు అయ్యాయి. ద్వాపర యుగంలో కుజుడు శని ఎన్నయ్యాయి? 4 + 6 అయ్యాయి. మళ్ళా కలియుగంలోకి వచ్చేసరికి రాహు కేతు బుధుడు ఈ 3 గ్రహాల యొక్క సంచారము చేత మనిషి యొక్క జీవితం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము మనిషి మీద అత్యద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. కనుక జాతకంలో కూడా ప్రతిదీ కూడా మనం విశ్లేషణ చేసి చూడాలి. కలి యొక్క ప్రభావం దేని మీద ఆధారపడి ఉందంటే రాహుకేతు గ్రహాల మీద ఆధారపడి ఉంది. జాతకంలో రాహుకేతు యొక్క ప్రభావం ఉన్న, జాతకంలో రాహుకేతు యొక్క గ్రహ సంచారం నీచంగా ఉన్న అతని జీవితంలో ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ నోడిచినా జీవితంలో మళ్ళీ సున్నా. కాబట్టి దీని యొక్క ప్రభావం చాలా లోతుగా, జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది అది చాలా పెద్ద, ఒక సముద్రం లోతైనా కనుక్కోవచ్చు కానీ జ్యోతిష్యం లోతు ఎప్పుడు కూడా కనుక్కోలేము. కాబట్టి జ్యోతిష్యం అనేటటువంటి చాలా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ప్రపంచంలో మీకు ఎక్కడా పరిష్కారం దొరకలేదంటే జ్యోతిష్యంలో 100% పరిష్కారం దొరుకుతుంది. అది ఉన్నటువంటి వాస్తవం. జ్యోతిష్యంలో దీనికి ప్రశ్నకు సమాధానం లేదు అన్నటువంటిది ఉండదు. ఎందుకంటే ఎవరు పుట్టినా కూడా మనకున్నటువంటి 9 గ్రహాల మధ్యలోనే పుడతారు. ఎవరు పుట్టినా మనకు 7 వారాలు ఉన్నాయి, అందులోనే పుడతారు. ప్రపంచంలో ఏ జీవరాశి పుట్టినా 27 నక్షత్రాలలోనే పుడతారు. అంటే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, అలాగే మనకున్నటువంటి 7 వారాలు. జాతకం ఉండదు కదా అసలు జ్యోతిష్యంలో మనిషి కాదు, ఒక చీమ పుట్టినా కూడా దానికి జ్యోతిష్యం చెప్పవచ్చు. అంటే చీమతో కాదు, దోమతో కాదు, ప్రతిదీ కూడా. అంటే జనన మరణాలు ఎలా ఉంటాయి? ఎవరు పుట్టినా 7 వారాలలో పుడతారు, అంతకుమించి వారాలు లేవు కదా, ఆది నుంచి శనివారం వరకు. మళ్ళీ ఎవరు పుట్టినా కూడా 9 గ్రహాల యొక్క సంయోగ కారణంతోనే పుడతారు, అంతకుమించి గ్రహాలు లేవు కదా. 27 నక్షత్రాల్లో. అలాగే ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుడతారు. అంటే ఏది జరిగినా ప్రపంచంలో నక్షత్రాన్ని, రాశిని, యోగాన్ని బట్టే తమ యొక్క జాతకం అనేటటువంటిది తెలియడం జరుగుతుంది. భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలా అంటే మీకు విషయం కూడా చెప్పాను, అంటే భార్యాభర్తలు తప్పకుండా కలిసి ఉండాలని కోరుకుంటాం. కానీ జాతకంలో విడిపోవాలి అని రాసుంటే భగవంతుడు వచ్చినా వాళ్ళని ఆపలేడు. ఎందుకంటే కొంతమంది జాతకాలలో ద్వితీయ వివాహం కూడా చూపించేటటువంటి యోగం ఉంటుంది. అంటే మొదటిది బై మిస్టేక్ వైధవ్యాన్ని పొందడము, లేదు అని అంటే వియోగం ఏర్పడడం, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఏర్పడుతుంది. దానికి కారణం చేత ద్వితీయ వివాహం చేసుకునే యోగం వస్తుంది తప్ప మామూలుగా అయితే యోగంలో ఉండేటటువంటిది ఏంటి అంటే ఒకటే వివాహం ఉంటుంది. కానీ బై మిస్టేక్ జాతకంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల సంయోగ కారణం చేత ద్వితీయ వివాహము లేదా అఫైర్స్ పెట్టుకోవడము అనేటటువంటి జరుగుతుంటాయి. అది జాతక విశ్లేషణను బట్టి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కలిసి ఉండాలి అంటే దానికి వశ ప్రయోగం అని చాలా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అది చేసుకుంటే
ఎంత మొండివాడైనా మారి మళ్ళీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అద్భుతంగా చెప్పారు, జ్యోతిష్య పరంగా చెప్పారు. అలాగే ఈ విషయం ఖచ్చితంగా కౌన్సిలింగ్ లాగా అనిపించింది నాకు. మరి అట్లానే ఉండాలి. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళిద్దరే సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి తప్ప మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. ఎప్పుడు ఇన్వాల్వ్ చేయాలి? ఇక మా చేతిలో మాట్లాడుకుంటే అయిపోతుంది. నిజంగా భార్యాభర్తలు కూర్చుండి ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు అని అంటే 100% అది ఎప్పటికీ విడిపోనటువంటి బంధము. ఎప్పుడైనా సరే మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు చాలా మట్టుకు టీవీ షోలలో కూడా బతుకు జట్కా బండో, బతుకు రచ్చబండో, ఏదో ఒక బండ ఏదో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. నాకు తెలిసి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వడం ద్వారా ఆ బంధం విడిపోవడానికే కారణమవుతుంది. అప్పటి వరకు బాగా అనిపిస్తుంది, కానీ అది ఎప్పటికైనా విడిపోయే బంధమే. కౌన్సిలింగ్ అనేది తీసుకోకూడదు. ఎవరు నీ కౌన్సిలింగ్ ఇవ్వాలి? నీ భర్త ఇవ్వాలి, లేదా నీ భార్య కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతే తప్ప మూడో వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి రావడం ద్వారా అది విడిపోవడానికే కారణమవుతుంది. కనుక మన ఆలోచన విధానంలో అంతకు మించి ఇబ్బంది అయితే విడిపోతున్న వాళ్ళ గురించి కాదు, మానసికంగా మరీ అయితే విడిపోవచ్చు, తప్పే లేదు. ఒకటమ్మ, విడిపోవడానికి 1,00,000 కారణాలు వెతుక్కుంటారు, కానీ కలిసి ఉండడానికి ఒక కారణం. ఒకటి, జీవితంలో వివాహం అయ్యింది. పోనీ ఈ వివాహం వదిలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేవాడు నాకు ఇదే రకంగా దొరికితే నా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఉన్నారు, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు కదా, నేను మళ్ళీ వేరే వివాహం, స్త్రీకైనా పురుషుడికైనా నేను వేరే వివాహం చేసుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఎలా? పోనీ పిల్లలకు కోట్ల ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది అంటే పర్వాలేదు, కానీ ఏమీ లేనటువంటి వాడు, మధ్యతరగతి వాడు, ఇలాంటి ఆలోచనలు తప్పకుండా పెట్టుకోవాలి. పోనీ నేను భార్యతో సుఖంగా ఉండవచ్చు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మళ్ళీ ఈ పిల్లల భవిష్యత్తు ఎవరు చూసుకోవాలి? చాలా దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. ఇది ఒక కౌన్సిలింగ్ కాదు, ఇది ఒక పెద్ద సముద్రం. భార్యాభర్తల మధ్య వెళ్ళి మనం ఏదైనా చెప్పాలి అంటే దానికి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. భార్య ఒకటి చెప్తుంది, భర్త ఇంకోటి చెప్తాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు. ఇవన్నీ ఇక వాటన్నిటికీ సమాధానం చెప్పలేక మనసంతా అదో గోచరం అయిపోతుంది. దీనికి రెమెడీస్, పూజలు ఏమీ అవసరం లే, మనకు మనం ఆలోచించి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఒకటే చెప్తా, అమ్మా నీకు నిజంగా కష్టం ఉంది, నిజంగా బాధ ఉంది, ఫస్ట్ మీ ఆయనతో కానీ మీ భర్తతో భార్యకు కానీ భార్యతో భర్తకు కానీ ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీరిద్దరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పటికీ కాలేదు అంటే అప్పుడు జ్యోతిష్యంలో దానికి ఏ పరిష్కారం ఉందో ఆ పరిష్కారాన్ని తెలియజేస్తాను. అంతే. ఓకే, అద్భుతంగా చెప్పారు. నమస్తే.